దేవునికి సాధ్యం. అసలు ఆయనకున్నటువంటి అనుకూలత, ఆయనకున్నటువంటి సామర్థ్యత, ఆయనకున్నటువంటి ప్రభావాన్ని వర్ణించబూనుకుంటే ఈ రాత్రి తెల్లవారే వరకు చెప్పినా సరే ఒగదెగదది. అంత వింతైన సంగతులు ఉన్నాయి దేవుని విషయాలు. మళ్ళా దేవుని వాక్యం చెప్తుంది, కోట్ల మందికి సమాధానం చెప్తాడు, కానీ దేవుడు ఒక్కడే అంటుంది వాక్యం. అంటే ఎవరికి వాళ్ళకి మళ్ళా పర్సనల్గా. యేసయ్య ఏం బిజీగాడు. నువ్వు మోకాళ్ళుని ప్రభువా నాకు సమాధానం చెప్పంటే ఉండవామా, తల ఓ పక్కన తగిలి గందరగోళం చేస్తా ఉన్నారు, నీదొక షాప్ అయిపోయింది, కాస్త మౌనంగా ఉండు, వీళ్ళందరూ డీల్ చేసి వస్తాను అనేది లేదు. ఇంకా వింతైన విషయం చెప్పాలంటే, పొద్దున్నే లేచి ఒక్కొక్క ఆమె చీపురు కట్టబట్టుద్ది, ఊడిసిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని. పొద్దున్నే లేచి ఒక్కొక్క ఆయన బ్రష్ పడతాడు, తోమిన తర్వాత చేద్దాంలే మరి పాసిమోకాన్ని ఎందుకని. నువ్వు ఏ జామున లేచినా, ఏ టైంలో లేచినా, నువ్వు లేవకుండా నిద్రపోతున్నా, ఎనీ టైం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం మొదలుకొని మళ్ళా సూర్యోదయం వరకు పర్సనల్ గా ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు. ఆయన ఎనీ టైం. ఇది వాస్తవం. నువ్వు నమ్మకపో, ఇది నిజం. అలా నిన్ను అబ్జర్వ్ చేయకపోతే, అలా నిన్ను గమనించకపోతే నీతో దేవుడు వ్యవహరించలేడు, నీ కథలు తెలుసుకోలేడు, నీ కష్టాలు తెలుసుకోలేడు, నీకు తరుణోపాయాలు చెప్పలేడు, తగిన విధంగా నీ విషయంలో స్పందించలేడు. నీకన్నా దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం దొరకదేమో బిజీ లైఫ్ను బట్టి. ఎప్పుడో ఒకసారి నువ్వు దేవుణ్ణి గుర్తు చేసుకుని ఓ యేసయ్యా అంటావేమో గాని, ఆయన మాత్రం ఎనీ టైం నిన్ను జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిన్ను మరువజాలను అన్నాడు. వాస్తవమే కది, లేఖన సత్యమేగా. సియోను కుమారి, యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన పసిపిల్లను కరుణింపక మానునా? వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువజాలను అన్నాడు. సియోను కుమారి అని ఒక పెద్ద వ్యక్తిని గురించి మాట్లాడినట్లు మాట్లాడుతూ, స్త్రీ తన చంటి పిల్లను మరచునా అన్నాడు. అట్లా కాదు కదా. సియోను కుమారి అన్నప్పుడు పెద్దావిడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు తల్లి తన కూతుర్ని మరిచిపోయిద్దా అనాలి. స్త్రీ తన చంటి పిల్లను అని ఎదిగినటువంటి వ్యక్తులను చంటి పిల్లలతో పోల్చి మాట్లాడుతున్నాడు. చంటి పిల్లల్ని నడిపిస్తామా, చంకనెత్తుకుంటామా? చంకనెత్తుకుంటాం. చంటి పిల్ల ఏడ నడుస్తుంది? స్తోత్రం చెప్పండి. అంటే మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడో తెలుసా? ఇది పచ్చి నిజం. కావాలంటే యెషయా గ్రంథం 46 ఏమండి 40 అది ఓకే, అది అయిపోయింది, చదివాం. ఇప్పుడు యెషయా గ్రంథం 46:4 చదివితే సరిపోద్ది ఇప్పుడు నేను చెప్పేదానికి. అక్కడ చూడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, అబ్బా నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఏమయ్యా, ఏ వయసు వరకు? ముదిమి వచ్చు వరకు. ముదిమంటే తెలుసమ్మా మీకు? ముదిమంటే కొంతమంది తెలియదని మళ్ళా కింద క్లారిటీ ఇచ్చాడు, తల వెంట్రుకలు నెరయి వరకు అని. నిండు ముసలమ్మ లేదా పండు ముసలమ్మని ఎవరైనా ఎత్తుకుంటారా? నా బుజ్జి కన్నా దా తల్లి అని. దేవునికి స్తోత్రం. ముసలయ్యని ఎవరన్నా ఎత్తుకుంటారా? పెద్ద ఆయన దా ఎత్తుకుంటుందా? మా బుజ్జి కదా, మా కన్న కదా అని అంటారా? ఒకవేళ నువ్వు ఎత్తుకుందామని చేతులు చేపినా నవ్వుకుంటా పోతాడు, పోరా తిక్కలాడు, నన్ను ఎత్తుకునేది ఎందురా నువ్వు. స్తోత్రం. అమ్మమ్మ రావే నేను ఎత్తుకుంటాను, మా బుజ్జి కాదు అంటే ఎగదేగ చూసి నవ్వి ఏమరా నీకేం పిచ్చి పిచ్చిగా ఉందనుకుంటా పోయిద్ది. స్తోత్రం. ఎందుకు? సాధ్యం కాదు. ఎందుకంటే అమ్మమ్మ మన అమ్మనే ఎత్తుకొని తిరిగింది, మనల్ని కూడా ఎత్తుకొని తిరిగింది, మనం ఆమెను ఎత్తుకునేది. తాతయ్య ఉన్నాడు, తాతయ్య ఎత్తుకుంటారు అవే తాతయ్య అంటే, ఒరే మీ అయ్యను ఎత్తుకున్నాను, నిన్నెత్తుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకునేది పోరా పిచ్చోడా అంటాడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాతయ్యని అమ్మమ్మను కూడా ఎత్తుకుంటాడంట. ఎవరిని? తాతయ్యని, అమ్మమ్మని, నాయనమ్మను కూడా చంకబెట్టు. నేను చెప్పాను ఆడుందా? ఏ వయసు వరకు? ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను
ఎందుకు అంటే నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను చంకపెట్టుకుని వాడను, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే అన్నాడు. కాబట్టి మనందరిని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. ఆయన ఒక క్షణం కూడా నిన్ను నన్ను మరువజాలడు.